హాయ్ అండి. ఈరోజైతే నా స్టైల్లో అయితే నేనైతే బెల్లం కుడుము చేసుకుంటున్నాను. ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందైతే నేను ఒక కప్పుడు మినపరుబ్బు అయితే తీసుకున్నాను. దాంట్లో అయితే 2 కప్పులు అయితే ఉప్పుడు నూకైతే కలుపుకున్నాను. దాంట్లో అయితే ఒక కప్పుడు బెల్లం అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత బెల్లం అయితే మన రుబ్బులో అయితే వేసేసి ఆ తర్వాత అయితే ఒక కప్పుడైతే కొబ్బరి కూరు కొంచెం యాలక పుల్ల అయితే తీసుకున్నాను. ఈ బెల్లాన్ని అయితే మనం రుబ్బులో వేసేసి బాగా అసలు ఎక్కడ కూడాను ఇది లేకుండా కలుపుకోవాలి. నేనే కొబ్బరి కూర కూడా ఎందులోనే వేసాను. అసలు ఉండల్లాగా లేకుండా అయితే బాగా కలిపేసుకోవాలి. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ అయితే ఇలాగే బెల్లం కుడుములు పెడుతుండేదండి. మామూలు కుడుములు అయితే చప్పకుంటాయి, దానికి ఏదో ఒక కూర ఉండాలి. దీనికైతే కూర అవసరం లేదు. ఒకసారి ఇలాగైతే ట్రై చేయండి. దానికి ఉండలు లేకుండా బాగా నీట్గా కలిపియండి మొత్తం చుట్టూ ఉండలు లేకుండా కలిపేసిన తర్వాత అయితే ఒక తైపాలు అయితే తీసుకోండి. అందులోనైతే నేను ఒక ముంతటి నీళ్ళు అయితే వేసుకున్నాను. ముంతటి నీళ్ళు వేసుకొని ఒక గిన్నె అయితే పెట్టండి. గిన్నెలోని కూడా ఇనుగలు నీళ్ళు వేసుకున్నాను. ఆ గిన్నె కూడా అందులోనే దించేసాను. ఆ తర్వాత మరి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టాను. ఆ తర్వాత దాని మీద ఒక ప్లేట్ అయితే మూత వేసేసానండి. ఆ మూతకైతే ఇంత నూనె అయితే రాసేసాను. కొంచెం చుట్టూను నూనె రాసేసి ఇందులోనైతే ఆ రుబ్బును మొత్తం నీట్గా పరిచేసుకున్నాను. చుట్టూను కన్నాలు లేకుండా గట్ట నీట్గా పరిచేసాను. పరిచేసిన తర్వాత ఈ ఆవిరి కొండ మీద అయితే నీట్గా కలిపింది అయితే ఆవిరి కొండ మీద అయితే గిన్నె మీద అయితే పెట్టేసినాను. పెట్టేసి దాని మీద అయితే ఒక మూత అయితే పెట్టేసుకుందాము. మూత పెట్టేసిన తర్వాత అయితే గ్యాస్ మీద అయితే బిగొడకదని నేనైతే కర్రల పొయ్యి అయితే ముట్టించేసానండి. ఈ గ్యాస్ మీద బిగొడకది కుడుమని కర్రల పొయ్యి మీద అయితే ముట్టించేసాను. కర్రలు అయితే ముచ్చుకవర్తోనే ఈ కిరసనాయిలు లేదు, కిరసనాయిలు ఉండేవి కానీ ఇప్పుడు మనకు కిరసనాయిలు ఉండడం లేదు కాబట్టి ఈ ముట్టించడానికి అయితే పొయ్యి ముట్టించడానికి అయితే మాత్రం ఒక కుస్తీ పట్టాల్సిందేనే. కర్రపులలో ఒకటి మన వర్షానికి బాగా తడిసి పని ముచ్చు కవర్తో అయితే బాగా బేగ ఎత్తిరిపోద్దని అనేసి ముచ్చు కవర్తో అయితే ఎత్తిరించాను. ఇది మా ఇంటి పక్కనండి ఈ కొండ. మాదైతే సాలివండం కొండనే, సాలివండం కొండ పక్కనే మా ఇల్లు. పొయ్యి అయితే ఎత్తిరిపోయింది. తప్పాలు అయితే పెట్టేశాను. పెట్టేసి ఇంక మంట అయితే దమదమ తగలాల. ఏం దమదమ తగలకపోయి ఇప్పటికే సాయంత్రం అయిపోయింది. ఎండ గట్టి కాసేస్తుంది. బయటికి రావాలంటే కూడా అసలు రాలేకపోతాను మీ ఎండకి. ఇంకా అక్కడే నేను కూర్చున్నాను. చల్లనేల అయిపోయింది. అప్పటికే 5:30 అయితే అయిపోయింది. ఇంకా అలా కూర్చొని అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. ఒకసారి అలాగ మా కొండ చుట్టూ ఎలాగ ఉంటుందో ఒకసారి చూద్దాం రండి. మా ఇంటి పక్కన అయితే కొబ్బరి చెట్లు, సాలివండం కొండ అయితే ఉంటుంది. నీట్గా బోల్డ్ ప్లేస్ అండి. కొండ తవ్వుకోవాలి కానీ వెనక ప్లేస్ అలా బోల్డ్ ఉంటుంది. కానీ ఇదంతా తుడుచుకున్నప్పటికీ గట్టి మన నడుము పడిపోవలసిందేనే. కానీ నీట్గా మా పల్లెటూర్లు అంటే అయితే నీట్గా ఉంటుందండి. ఈ కుడుము ఉడికేసరికి రాత్రి కూడా అయిపోయిందండి. కానీ కుడుము అయితే మాత్రం బాగా ఉడుకుతుంది. ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. ఒకసారి ఉడికిందో లేదో చూసేసి గంటి పెట్టుకొని అయితే నేను వచ్చేసాను. కొంచెం ఉడకాలండి. ఒక రవ్వ అయితే ఇంత రవ్వ అయితే ఒక రవ్వ గట్టిగా ఉన్నది. ఇప్పుడైతే మరొకసారి చూసేద్దాము. మా కుడుము అయితే ఉడికిపోయింది. ఒకసారి బెల్లం కుడుము ఒకసారి మీరు ట్రై చేయండి. కొబ్బరి కూర యాలకపళ్ళు వేసి ఎంత రుచిగా ఉంటుందో. దీనికైతే కూరగా మరి ఏటి అవసరం లేదు. ఇప్పుడైతే స్టైల్ ఇడ్లీలు అవి ఇవి అంటారు కానీ అప్పుడైతే మనం బెల్లం కుడుములే చేసాలండి. మా చిన్నతనంలోనైతే బెల్లం కుడుమే మా అమ్మమ్మ అయితే ఇప్పుడు పెట్టేది. దాన్ని అయితే నేను తీసేసి ఇంక వేరే ప్లేట్లోకి అయితే మార్చేస్తున్నాను. దాన్ని ఒకసారి 4 ముక్కలుగా కట్ చేసుకుందాము. మామూలుగా అయితే రాదు కదా వంపినా సరే. 4 ముక్కలుగా అయితే కట్ చేసేసి ఇంకా మా నలుగురు ఉన్నాం కదా, మనిషికో ముక్క అయితే సరిపోద్దులేండి. ఇంకా ఈరోజు మరి ఏటో అన్నం కూర మరి ఏటో వండక్కర్లేదు. నాకు మరి ఇంకా ఆ పని అయితే తప్పింది. ఈ కుడి ముక్కలను అయితే 4 భాగాలుగా చేసాను. 4 భాగాలుగా చేసేసి ఇంకా పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. నా బెల్లం కుడుము కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మాదొక కొత్త ఛానల్ కదా. మీకు ఏవైనా వంటలు కావాలంటే మాకు కామెంట్లో పెట్టండి. తప్పకుండా మేము చేసి పెడతాము. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.